ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబాలందరికీ అండ్ ఇంజూర్డ్ అయిన వాళ్ళందరూ కూడా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. దానివల్ల అనంతపూర్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయింది. బట్ సంక్రాంతి ఈజ్ హియర్, ద మూవీ ఈజ్ రిలీజింగ్ అండ్ వి మస్ట్ సెలబ్రేట్ ఇట్. ఐఎమ్ హ్యాపీ టు బీ హియర్ స్టేజ్ మీద. ఇందాక బాబీ గారు మాట్లాడుతూ ఆల్రెడీ అందరి గురించి మాట్లాడేశారు. నాకు కూడా అందరు అంత బాగా తెలియదు, సో అందరి గురించి మాట్లాడడానికి కూడా లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. జస్ట్ కొన్ని అబ్జర్వేషన్స్. ఐ విల్ స్టార్ట్ విత్ బాబీ గారు. ఆయనతో నెరేషన్ వినేటప్పుడు జనరల్గా ఒక డైరెక్టర్ ఏంటి అంటే వాళ్ళ క్రాఫ్ట్లో దే ఆర్ సో ఇన్వాల్వ్డ్ దట్ ఇంకొకరు వచ్చి దాంట్లో ఇది బాగాలేదు లేకపోతే ఇది ఇంకా చేస్తే బాగుంటుంది అంటే కొన్నిసార్లు ఈగో హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే కొందరు అది పాజిటివ్గా తీసుకోరు. కానీ ద బెస్ట్ క్రాఫ్ట్స్మెన్, ద బెస్ట్ టాలెంట్, దే హ్యావ్ టు కీప్ లెర్నింగ్. ఎప్పుడు పెరుగుతూ ఉండాలి. నేను చాలా మంది గ్లోబల్ లీడర్స్ని ఫాలో చేస్తాను. ఆబ్వియస్లీ ఎవ్రీవన్ మస్ట్ హావ్ హర్డ్ ఆఫ్ స్టీవ్ జాబ్స్. స్టీవ్ జాబ్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక స్పీచ్లో, స్టే హంగ్రీ, స్టే ఫూలిష్ అని. సో యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ హంగ్రీ, యూ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఫూలిష్ అండ్ కీప్ లెర్నింగ్ మోర్ థింగ్స్. అండ్ అది బాబీ గారితో దొరికింది. అందుకే బాగా ఫ్రీక్వెన్సీ సింక్ అయింది. ఎప్పుడు కలిసినా సరే చాలా ఓపెన్గా మాట్లాడతాము. అండ్ బాబీ గారు మీరు నాకు ఎక్కువ టెన్షన్ పెంచేశారు. నాకు రాజకీయ వేదికలో మాట్లాడతాను కానీ సినిమా వేదిక పెద్ద మాట్లాడడం అలవాట్లేదు. మామయ్య మీద ప్రేమతో ఏం చూసినా నాకు ఇంకా ఎక్కువ నచ్చుతుంది. సో ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ విల్ ఆల్సో లైక్ ఇట్. బట్ మేము మాట్లాడుకున్నది ఏంటి అంటే బేసిక్లీ అన్స్టాపబుల్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాలకృష్ణ గారి నుంచి ఒక కొత్త కోణం నుంచి అందరూ చూస్తున్నారు. అండ్ దేర్ ఇస్ మోర్ టు హిమ్. ఇంకా కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో కొంత డిస్కషన్ చేశాము. సో అదంతా ఇవాళ ట్రైలర్లో చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ రీసెంట్గా వంశీ గారు ఇంటర్వ్యూలో మాట్లాడితే దాన్ని ట్రోలర్స్ మీమ్స్ లాగా తయారు చేస్తే అది వైరల్ అయిపోయింది. ఈజ్ సిమిలర్ టు మీ, చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు. కానీ మేము పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పొలిటికల్గా కరెక్ట్గా ఉండాలి. ఆయనంత ఫ్రీగా మేము రెస్పాన్స్ ఇస్తే మాకు చాలా నెగిటివ్ ట్రోలింగ్ కూడా అవుతుంది. కానీ మిమ్మల్ని చూసి కొన్ని ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. అండ్ ఇందాక తేజు చెప్పినట్టు అన్లైక్ టిపికల్ మూవీ, ప్రతి యాక్ట్రెస్కి ఒక క్యారెక్టర్ బేస్డ్ రోల్ అండ్ సమ్ పార్ట్ ఇన్ మూవింగ్ ద స్టోరీ ఫార్వర్డ్. సో ఐమ్ వెరీ హ్యాపీ బాబీ గారు, అండ్ ఐ హోప్ యూ కీప్ గ్రోయింగ్ and I hope you keep delivering hits. To all the cast and crew, to the director of photography, it was fantastic. And finally, and Taman garu, your music always kills it and really elevates the mood. So it makes me feel good, makes all of us feel good. And finally about Maya, nenu chala vedikuల్లో మాట్లాడాను. So there are some things that don't age well with time. But Mana Balaya is not that kind of person. He's aging very well with time. It's like fine wine, right? So maybe 15 years ago, people misunderstood him. What kind of person is he, or what does he say, what does he do? But today in the social media era, andaru they can see through your filters. They can see through your masks. Ivala enti ante evaru authentic ga unnaru, evaru true to their personality unnaru. మామూలుగా ఏంటంటే సిల్వర్ స్క్రీన్ మీద మనం మేకప్ వేసుకుంటాము, కానీ రియల్ లైఫ్లో వేసుకోకూడదు. బట్ చాలా మంది రియల్ లైఫ్లో ఇంక్లూడింగ్ పాలిటిషియన్స్, పీపుల్ లైక్ మీ, బయటకు వచ్చి కూడా యాక్టింగ్ చేయాల్సి వస్తుంది. బట్ హీఈస్ వన్ ఆఫ్ దోస్ ఫ్యూ పీపుల్ హూ డజంట్ వేర్ అ మాస్క్, అండ్ ఇట్స్ సో రిఫ్రెషింగ్. అండ్ ఐ థింక్ ద టైమ్ is also so good. He's in a purple patch with the TV show, with the continuous hits. So fingers crossed, hat-trick MLA, hat-trick super hits. So this is the fourth movie. I really hope it does very well. క్యాన్సర్ హాస్పిటల్ గురించి, సో బసతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కూడా బాలకృష్ణ గారితో సర్వ్ చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. బట్ ఐల్ స్పీక్ అబౌట్ దట్ ఆన్ అనదర్ డే. సో విత్ దిస్ ఐడ్ లైక్ టు విష్ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది బెస్ట్, అండ్ టు ఆల్ ది ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్, ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ ఇన్ సినిమా. ఐ నో ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. Thank you so much, Bharat Garu. And ippudu handing over the mic to God of Mass.